హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. సో చాలామంది స్టూడెంట్స్, మెయిన్గా ఫ్రెషర్స్, ఒకవేళ మేము యూపీఎస్సికి చదువుతూ ఉన్నప్పుడు మాకు యూపీఎస్సి క్లియర్ కాకపోతే ఏం చేయాలి? ఇది ఒక క్రూషియల్ డౌట్ వాళ్ళకి. సో ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల సక్సెస్ రేట్ కూడా తక్కువగా ఉంది. సో అందువల్ల నెక్స్ట్ ఏంటి, ఏమవుతుంది అని ఒక భయంతో చాలామంది రాలేకపోతున్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా వేరే అదర్ ఆప్షన్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసి ద పర్ఫెక్ట్ ప్లాన్ బి ఫర్ యూపీఎస్సికి చదివిన వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లాన్ బి ఏంటి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో మీరు ఒకటి ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు డెడికేటెడ్ స్టడీ అంటే మీరు ఏదైనా ఒక పని కోసం డెడికేషన్ అనేది మీరు 100% ఇస్తే అది మీ సక్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయదు. మీ గ్యారంటీగా సక్సెస్ అవుతారు. సో సక్సెస్ కాకపోయినా కూడా మీలో ఒక రకమైన ట్రైట్స్ డెవలప్ అవుతాయి. ఆ గోల్ని సాధించాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అందువల్ల ఆ ప్రయత్నంలో మీరు చేసే పోరాటంలో కొన్ని ట్రైట్స్ డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఈరోజు ఒక బుక్ చదివారు. ఈ బుక్‌లో కాన్సెప్ట్ అర్థం కాలేదు. దాన్ని మళ్ళీ చదివారు పట్టు విడవకుండా. వేరే దగ్గర మెంటార్ దగ్గర అడిగి వీళ్ళకి వాళ్ళకి అప్రోచ్ అయ్యి, అంటే కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ చదివారు. సో అర్థమైంది. అర్థమయ్యాక దాన్ని మళ్ళీ నోట్స్ రాశారు. దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు. దాని ద్వారా ఆన్సర్స్ చేశారు. సో ఇలా ఒక కాన్సెప్ట్‌ని మీరు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని పట్టు వదలకుండా వివిధ రకాలుగా ట్రై చేస్తున్నారు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు. టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. టార్గెట్స్ కోసం పరిగెడుతున్నారు. సో 100% సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు ఆ టార్గెట్స్‌ని కంప్లీట్ చేయడానికి. సో ఇలాంటివన్నిటి వల్ల మీలో కొన్ని ట్రైట్స్ డెవలప్ అవుతాయి. ఏవైతే సక్సెస్ కావాలో అటువంటి ట్రైట్స్ డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లైన్ అయినా గానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా గానీ, లేకపోతే హార్డ్ వర్కింగ్ అనే గానీ, లేకపోతే ఇన్నోవేషన్, ఆన్సర్ రైటింగ్‌లో మీరు పెడతారు కదా ఇన్నోవేషన్. సో ఇటువంటి క్రూషియల్ స్కిల్స్ అనేవి మీకు డెవలప్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ యూపీఎస్సి ప్రిపరేషన్. ఏదో ఆడుతూ పాడుతూ చదివే ప్రిపరేషన్ కాదు. మీరు సిన్సియర్గా చదివితే ఇటువంటి ట్రైట్స్ డెవలప్ అవుతాయి. సో ఏదైనా పర్సన్ సక్సెస్ కావాలి అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్రైట్స్. సో ఈ ట్రైట్స్ అనేవి మీకు డెవలప్ అవుతూ ఉన్నాయి ఇక్కడ. సో అందువల్ల మీరు ఏ ఫీల్డ్లోకి నెక్స్ట్ వెళ్ళినా కూడా మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. సో హోప్ ఐఎమ్ క్లియర్. సో ఇప్పుడు ఇది కాకుండా మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, యూపీఎస్సి వాళ్ళే మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs to 12 lakhs మెంబర్స్ ప్రిలిమ్స్ రాస్తే అందులో మీరు ఫైనల్ వరకు, అంటే ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళారు. ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళకి ఫైనల్లో ర్యాంక్ రానంత మాత్రాన అతను ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు. సో మీరు మీరు గనక చూస్తే ఎయిర్‌లో ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఉంటారు కదా! వీళ్ళకి ఇంటర్వ్యూ అటెండ్ అయిన క్యాండిడేట్‌కి ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్‌లో పెద్ద గ్యాప్ ఉండదు. బట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఈజ్ ఆ ఇయర్ అన్నీ ఒక దగ్గర కలవాలి. ఈ డాట్స్ అన్నీ కలవాలి. అప్పుడు అతనికి సక్సెస్ వస్తుంది. సో ఈ ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఆగిపోయిన పర్సన్ మేబీ ఆ డాట్‌లో ఒక డాట్ మిస్ అయింది. అందువల్ల అతను ఆగిపోయాడు. సో ఇట్స్ నాట్, అంటే అతనికి కూడా మంచి ట్రైట్స్, ఆల్ ఇండియా ర్యాంకర్‌కి ఉన్న ట్రైట్స్ అన్నీ ఉన్నాయి. బట్ చిన్న డాట్ కనెక్టివిటీ, ఆ డాట్‌ని లక్ అనొచ్చు ఆర్ అదర్ ఫ్యాక్టర్స్, అతనికి ఆ ఇయర్ ఫేవర్‌తో ఎగ్జామ్ రాయుండొచ్చు. లేకపోతే ఇంట్లో పరిస్థితి బాలేకపోవచ్చు. సమ్ అదర్ డిఫికల్టీ అయ్యుండొచ్చు. సో అందువల్ల డాట్ కనెక్ట్ అవ్వలేదు. దట్ ఈస్ యాస్ సింపుల్ యాస్ దట్. ర్యాంక్ రాలేదు. సో అందువల్ల అటువంటి వాళ్ళని కంట్రీ కోసం వాడుకోవాలి అని ప్రతిభా సేతు అని ఒకటి లాంచ్ చేసింది. సో ఇదివరకు కూడా యూపీఎస్సి పబ్లిక్ డిస్క్లోజర్ అని మేము రాసే టైంలో పబ్లిక్ డిస్క్లోజర్ అని ఒకటి పెట్టేది. దీంట్లో మనకి ప్రతిభా సేతు కానీ పబ్లిక్ డిస్క్లోజర్లో కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన యూపీఎస్సి యాస్పిరెంట్ మార్క్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి అవైలబుల్గా ఉంచుతుంది. సో వాళ్ళు ఇక్కడ నుండి డేటా తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలకి యాస్పిరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. మేము రాసే టైంలో సాయ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇందులో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళని తీసుకొని వాళ్ళు రిటన్ టెస్ట్ ఏం లేకుండా డైరెక్ట్గా ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి డిప్యూటీ డైరెక్టర్ హోదాలో, అంటే ఆల్మోస్ట్ లైక్ మీకు ఐఏఎస్ క్యాడర్ ఈక్వలెంట్, సో అంత పెద్ద పొజిషన్లో ఉంచేవాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో
చాలామంది క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది కూడా నాకు తెలిసిన వాళ్ళలో. ఇప్పుడు కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూనే ఉన్నారు. సో, ఆ మధ్య ఇంకొకసారి ఎన్‌టీపీసీ ఆర్ ఓఎన్‌జీసీ అలాంటి కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో, కొన్ని పీఎస్‌యూస్‌లో హెచ్ఆర్ పోస్ట్స్‌కి ఈ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనే ప్రపోజల్ కూడా వచ్చింది. సో, ఇటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా ఈ ప్రతిభా సేతు గాని ఇటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా మీకు ఒక రకమైన మంచి దాన్నేమంటారు? ఒక రకమైన మీకు భవిష్యత్తుని గ్యారంటీగా చేసే ఒక సాధనాలనమాట. ఇవి కాక యూపీఎస్‌సి తరపున కాక అదర్ ఎగ్జామ్స్ ఏముంటున్నాయి? ఏ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే మీకు ప్లాన్ బిగా యూజ్ అవుతుందో కూడా చూద్దాం. ఐ మీన్ టు సే యూపీఎస్‌సికి దగ్గరలో ఉండాలి. ఫస్ట్ థింగ్ మనకి యూపీఎస్‌సిలో ఏదైతే జీఎస్ గాని, ఆప్షనల్ గాని అవన్నీ చదివామో దానికి దగ్గరగా ఉండాలి. ఈ ప్రిపరేషన్ దానికి కూడా యూజ్ అవ్వాలి. ఒక డిగ్నిఫైడ్ జాబ్ ఉండాలి. ఎందుకంటే మీరు యూపీఎస్‌సి జాయిల్లో చదివినప్పుడు క్లర్క్‌గా చేయలేరు. ఎందుకంటే మీకున్న నాలెడ్జ్‌కి, మీకున్న వర్క్‌కి డిఫరెన్స్ వచ్చి మీరు ఆ జాబ్‌ని డిస్కంటిన్యూ చేస్తారు. అందువల్ల ఒక డిగ్నిఫైడ్ మంచి జాబ్ ఉండాలి. మీ చదివిన జీఎస్ సిలబస్ యూజ్ అవ్వాలి. ఇవన్నీ కుదిరే కొన్ని రకాల ఎగ్జామ్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో, ఎగ్జాక్ట్ ప్లాన్ బి. సో, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ యూపీఎస్‌సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్. యూపీఎస్‌సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్‌లో మెయిన్‌గా మీకు ఇంపార్టెంట్ ఐఎఫ్ఎస్. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇది మీ అందరికీ తెలుసు. ఇది కూడా సేమ్ ప్రిలిమ్స్ ఉంటుంది యూపీఎస్‌సి సివిల్స్‌తో పాటు. సో, మీరు ఒక 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయితే ఆ థర్డ్ అటెంప్ట్‌లో యూపీఎస్‌సితో పాటు ఐఎఫ్ఎస్ కూడా పెట్టి ఈ ప్రిలిమ్స్ పాస్ అయితే మీరు మోస్ట్‌లీ ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. యూపీఎస్‌సికి 100 ఉంటే ఇక్కడ 120 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ప్రిలిమ్స్ పాస్ అయితే చాలా వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. నాకు నా మేము చదివిన ప్రిపరేషన్ టైంలో చాలామంది ఫారెస్ట్ సర్వీస్ రాసి దాని ద్వారా జాబ్ జాయిన్ అయ్యారు. ఇది కూడా ఈక్వలెంట్ టు ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీస్. మీరు స్టేట్ గవర్నమెంట్‌లో డిప్యూట్ అయ్యాక మీరు కూడా సెక్రటరీగా జాబ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్‌లో కూడా సెక్రటరీగా జాబ్ చేస్తారు. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ డిగ్నిఫైడ్ పొజిషన్. అందువల్ల మీరు ఐఎఫ్ఎస్‌ని ఒక 2 అటెంప్ట్స్ యూపీఎస్‌సిలో అయ్యాక గ్యారంటీగా ఇవ్వాలి. సో, ఐఎఫ్ఎస్ తర్వాత నెక్స్ట్ పొజిషన్‌లో పీఎఫ్ఆర్‌డీఏ ఉంది. అంటే పీఎఫ్ కమిషనర్స్ గాని, పీఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ అందరికీ తెలుసు కదా! ఇందులో కమిషనర్స్ గాని, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గాని పడుతూ ఉంటాయి. సో, యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ మన యూపీఎస్‌సికి దగ్గరలోనే ఉంటుంది. సో, ఇవి కూడా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి బావుంటుంది. దాని తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఇది ప్రతి సంవత్సరం యూపీఎస్‌సి కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మనం యూపీఎస్‌సిలో చదువుకున్నాం కదా! సీఆర్‌పీఎఫ్, సీఏఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ ఇలాంటి వాటిలో మీరు అసిస్టెంట్ కమాండెంట్‌గా జాయిన్ అవుతారు. నా ఫ్రెండ్స్ ఎవరైతే డిఫెన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంట్రెస్ట్ ఉందో చాలామంది ఆల్రెడీ ఇందులో పొజిషన్‌లో సెటిల్ అయ్యారు. అందులోనూ సీఎస్ఎఫ్‌లో మీకు అసిస్టెంట్ కమాండెంట్ వచ్చిందంటే మంచి సిటీస్‌లోనే ఉంటారు. మంచి లొకేషన్స్‌లో ఉంటారు. మంచి పవర్ ఉంటుంది. మంచి క్వార్టర్స్, మంచి లైఫ్ బావుంటుంది. సో, యూపీఎస్‌సిలో సీఏపీఎఫ్ మంచి ప్లాన్ బిగా కన్సిడర్ చేయొచ్చు. ఇది కాక తర్వాతొస్తే అందరికీ బాగా తెలిసిన ఆప్షన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్‌సి ఆర్ టీజీపీఎస్‌సి ఈ 2 కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి కదా! మోస్ట్‌లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈ సిలబస్ అంతా సేమ్‌గా ఉంటుంది. మొన్న రిజల్ట్స్‌లో కూడా చూడవచ్చు మీరు గ్రూప్ 1 ర్యాంకర్స్ అందరూ కూడా యూపీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో, మీరు యూపీఎస్‌సికి చదివిన చదువుడు అంతా కూడా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఈజీగా క్లియర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, హోప్ ఐ యామ్ వెరీ క్లియర్. ఇది ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ ఇయర్ మీరు యూపీఎస్‌సి అటెంప్ట్ ఇస్తున్నా కూడా ప్యారలల్‌గా మీరు స్టేట్ పీఎస్‌సి అటెంప్ట్ కూడా గ్యారంటీగా ఇవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్‌లు రెగ్యులర్‌గా రావు కాబట్టి వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. సో, తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏపీపీఎస్‌సిలో గాని, టీజీపీఎస్‌సిలో గాని మీరు గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ ఆర్ డీఎస్పీలో సెలెక్ట్ అయితే మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్‌గా వితిన్ షార్ట్ స్పాన్‌లో అవుతారు. సో, మీ గోల్‌ని ఇండైరెక్ట్‌గా అవి ఫుల్‌ఫిల్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇదే కాక తరువాత నేను చెప్పాల్సింది ఇన్‌స్టిట్యూషన్స్. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఆర్‌బీఐ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మీకు గ్రేడ్ బి పెడతారు. గ్రేడ్ బి అంటే మేనేజర్ లెవెల్ పోస్ట్స్ అన్నమాట. అదే విధంగా నాబార్డ్ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్స్ పెడతారు.
సో నాబార్డ్ అయితే మీకు హైదరాబాద్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే ఆఫీస్ ఉంటుంది. సో అక్కడే మీరు జాబ్ చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరే మంచి జాబ్ చేసుకునే అవకాశం అనమాట. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే మంచి జాబ్ చేసుకునే అవకాశం. ఆర్‌బీఐ గ్రేడ్ బి కూడా చాలా పెద్ద జాబ్ అది. మీరు మనకి డిప్యూటీ గవర్నర్ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సాలరీ కూడా స్టార్టింగే మీకు 2-2.5 లాక్స్ పర్ మంత్ వస్తుంది. మంచి క్వార్టర్స్ ఇస్తారు. మంచి లైఫ్, చాలా మంచి ట్రైనింగ్స్ ఉంటాయి. అంతా బావుంటుంది ఆర్‌బీఐ గ్రేడ్ బి. సో ఈ 2 కూడా మీరు రాయొచ్చు. ఇవి కూడా యూపీఎస్‌సికి దగ్గరలోనే ఉంటాయి. దగ్గర స్థాయిలో ఉంటాయి. సో మీరు కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే ఇవి పెద్ద కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు. సో క్లియర్ చేయొచ్చు. సో ఇన్‌స్టిట్యూషన్స్ అనేది మనం చూసాం. తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటే ఇప్పుడు మీరు ఆప్షనల్ అనేది తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆప్షనల్ తెలుగు లిటరేచర్. దాంట్లో మీరు ఆప్షనల్ స్థాయిలో చదవడం వల్ల మీరు ఎంఏ ప్యారలల్‌గా ఎన్రోల్ అయ్యారనుకోండి. తర్వాత ఎప్పుడైతే డిగ్రీ లెక్చరర్స్ ఆర్ యూనివర్సిటీస్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌కి పోస్టులు పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అవి అప్లై చేసుకుంటే అంటే వీటికి మీరు యూజీసీ నెట్ క్లియర్ చేస్తే బావుంటుంది. సో వాటి ద్వారా మీరు అప్లై చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఎవరికైతే టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది, స్టూడెంట్స్‌తో గడపాలి, యూనివర్సిటీస్ క్యాంపసెస్‌లో ఉండాలి, మంచి డిగ్నిఫైడ్ పొజిషన్‌లో ఉండాలి, పీస్‌ఫుల్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు సో మీరు ఎంఏ ఎన్రోల్ అవ్వండి. దాంతో పాటు యూజీసీ నెట్ క్లియర్ చేస్తే మంచి ప్రొఫెసర్‌గా జాయిన్ అవుతారు. సో తెలుగు లిటరేచరే కాదు ఆంథ్రోపాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ మీరు ఏ సబ్జెక్ట్ ఆప్షనల్ తీసుకుంటే అందులో ఎన్రోల్ అవ్వండి. సో ఆ విధంగా మీకు మంచి ఆప్షన్ ఉంటుంది. తెలుగు లిటరేచర్ అయితే నంబర్ ఆఫ్ పోస్టులు కూడా ప్రతి ఇయర్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి డిగ్రీ కాలేజ్‌లో ఆంథ్రోపాలజీ ఉన్నా లేకపోయినా తెలుగు లిటరేచర్, తెలుగు సాహిత్యం అయితే ఒక సబ్జెక్ట్‌గా ఉంటుంది. అందుకు మీ ఆప్షనల్‌లో తగ్గట్టుగా మీరు యూజీసీ నెట్ క్లియర్ చేయండి. దాని తర్వాత మనం చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చూసాం కదా! రీసెర్చ్ ఫెలోస్ ఇది లీస్ట్ ఎక్స్‌ప్లోర్డ్ ఏరియా. చాలామంది నార్త్ ఇండియన్స్ ఇది వాళ్ళు అచీవ్ చేసుకుంటున్నారు. రీసెర్చ్ అసోసియేట్స్ అంటే ఇప్పుడు ల్యాంప్ ప్రోగ్రామ్ అని ఒకటుంటుంది. మీ ఏజ్ లెస్ దాన్ 25 ఇయర్స్ అయితే మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇది పార్లమెంట్ కోసం ఎంపీస్‌కి మీరు సపోర్ట్ చేయాలి. సో ద బెస్ట్ వన్. సో ఇదే కాక అంటే దీని తర్వాత మీరు అటువంటి పొలిటికల్ అసోసియేషన్స్, పొలిటికల్ అనాలిసిస్ వైపు మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్యాకేజ్ అవన్నీ కూడా బావుంటాయి. వీటి తర్వాత యుఎన్ఓలో గాని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేకపోతే నీతి ఆయోగ్ ఇటువంటి వాటిలో మీ క్వాలిఫికేషన్, మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ప్లస్ మీకున్న ఎక్స్‌పీరియన్స్, మీరు చదివిన సివిల్స్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇటువంటి వాటిలో కూడా మంచి రీసెర్చ్ అసోసియేట్స్ అనేవి ఉంటాయి. మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యుఎన్ఓ, ఏడీబీ గనుక సెలెక్ట్ అయితే మీకు లక్షల్లో జీతాలు కూడా స్టార్టింగ్‌లోనే వస్తాయి. కాకపోతే కొద్దిగా ట్రావెల్ అనేది అబ్రాడ్‌కి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాల్సి ఉంటుంది. బట్ ద బెస్ట్ జాబ్స్ మీరు ఇండియన్ ఫారిన్ సర్వీస్ వాళ్ళు ఏ విధంగా లైఫ్ లీడ్ చేస్తారో అటువంటి లైఫ్‌ని మీరు లీడ్ చేస్తారు. చాలా మంచిటి అవకాశం. సో మీరు అటెంప్ట్స్ ఎట్ ద అబోవ్ ఎండ్ అయిపోబోతున్నాయి అన్నప్పుడు ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ మనం చూద్దాం. రీసెర్చ్ ఫెలోస్ చూసాం. తర్వాత ఎన్‌జీఓస్. ఎన్‌జీఓస్‌లో వర్క్ చేయడం కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని నేను చెప్తాను. సో మీకు ఇండియన్ ఎన్‌జీఓస్ కొన్నుంటాయి. ఇండియన్ ఎన్‌జీఓస్ కాకుండా ఇంటర్నేషనల్ ఎన్‌జీఓస్ మీరు చూసుకుంటే మీకు వాటిలో సివిల్స్ చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇండియాలో వర్క్ చేయడానికి. ఇందులో ప్యాకేజెస్ గాని, సాలరీస్ గాని కొన్ని లక్షల్లో ఉంటుంది. మీకు ద బెస్ట్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ద బెస్ట్ లైఫ్ స్టైల్ అనేది వస్తుంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి ఎన్‌జీఓస్‌కి వాలంటీర్స్‌గా అప్లై చేసి జాయిన్ అవ్వి తర్వాత అందులో ప్రొఫెషనల్స్‌గా మీరు మారవచ్చు. సో ఎన్‌జీఓస్‌లో వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సర్వీస్ సైడ్ ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. తరువాత లీస్ట్ నెగ్లెక్టెడ్ వన్ యూపీఎస్‌సి టీచింగ్. ఇప్పుడు చాలామంది యాస్పిరెంట్స్ యూపీఎస్‌సికి అన్ని సంవత్సరాలు ఉండి వేరే ఫీల్డ్‌కెళ్ళలేము మేము ఇదే ఫీల్డ్‌లో ఉండగలము అనుకున్న వాళ్ళు టీచింగ్ సైడ్ యూపీఎస్‌సి మెంటార్‌గా, యూపీఎస్‌సి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా, యూపీఎస్‌సి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సో ఇలా రకరకాలుగా ఉంటుంటారు. మీరు చూస్తే చాలామంది ర్యాంక్ వచ్చినాక కూడా వాళ్ళు ఆ ర్యాంక్‌ని వదిలి టీచింగ్ సైడ్ వస్తారు. సో ఎవరికైతే టీచింగ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, స్టూడెంట్స్‌కి మెంటార్ చేయాలి అన్న వాళ్ళకి కూడా యూపీఎస్‌సి టీచింగ్‌ని మీరు అటెంప్ట్స్ అబౌట్ ఎండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీవి 6 అటెంప్ట్స్ అయితే, ఫిఫ్త్ అటెంప్ట్ అయిపోయినాక లాస్ట్ అటెంప్ట్‌కి ముందు ప్యారలల్‌గా మీరు టీచింగ్ చేస్తూ ఈ ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఐడియా.
సో ఇవి బేసికల్గా ఎగ్జామ్స్ యూపీఎస్సికి దగ్గరలో ఉన్నవి. సో ఆల్రెడీ మనం చూసాం. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను. ఐఎఫ్ఎస్ అంటే ఫారెస్ట్ సర్వీస్, పిఎఫ్ జాబ్స్, సిఏపిఎఫ్, స్టేట్ పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎండోన్మెంట్ ఆఫీసర్ అలాంటివి. తర్వాత ఆర్బీఐ నాబార్డ్, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీ నెట్ ద్వారా, తర్వాత రీసెర్చ్ ఫెలో, ఎన్జిఓస్, యూపీఎస్సిలో టీచింగ్స్. సో ఇవి ప్రొఫెషనల్ టెస్టులు కండక్ట్ చేస్తూ వెళ్ళినవి. ఇవి కాక కొద్దిగా మీరు మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఈ సెట్ ఆఫ్ పోస్టులు కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ద బెస్ట్ వన్ ఈజ్ ఆర్బీఐ జూనియర్ ఇంజనీర్. మీరు కనుక బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయ్యింది, కోర్ ఇంజనీరింగ్ సైడ్ మీకు చదివి ఉంటే సో ఇది చాలా ఈజీగా క్రాక్ చేసేటట్టు అనమాట. సో మీరు చూసుకుంటే ఆర్బీఐలో మీరు చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ కానీ లేకపోతే ఏఎల్పి కానీ అలాంటి జనరల్ డిగ్రీ ఉన్న వాటికి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ జూనియర్ ఇంజనీర్స్కి కాంపిటీషన్ మరీ అంత ఎక్కువగా ఉండదు, క్వశ్చన్స్ కూడా అంత డిఫికల్ట్గా ఉండవు. సో మీరు ఒకే ఇయర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే జూనియర్ ఇంజనీర్ అనేది వెళ్ళవచ్చు. స్టార్టింగ్ ఇప్పుడు నియర్లీ 70,000 to 80,000 వాళ్ళకి ఇన్ హ్యాండ్ వస్తుంది. వర్క్ లైఫ్ కూడా బాగుంటుంది. సో అది మీరు ట్రై చేయొచ్చు. సో ఇది కాక మీకు యాప్టిట్యూడ్ స్కిల్స్ కొద్దిగా బాగున్నాయి, మీరు చదవగలరు అనుకుంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటివి ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎల్ అలాంటివి, ఆర్ఆర్బిలో అదర్ జాబ్స్, నెక్స్ట్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్స్ అలాంటివి పడుతూ ఉంటాయి. సో అలాంటివి కూడా రాయొచ్చు. తర్వాత సిడిఎస్ ఒకటి ఇంపార్టెంట్. ఇది మీకు యూపీఎస్సి నాలెడ్జ్ ఎందుకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కొద్దిగా మ్యాథ్స్ వస్తే మీకు మంచి ఆఫీసర్స్గా డిఫెన్స్లో కెరియర్ బాగుంటుంది. మీకు చాలా చాలా అట్రాక్టివ్ జాబ్ సిడిఎస్లో మీరు క్లియర్ చేయగలిగితే. ఇదే కాక బ్యాంకింగ్ ఒకటి ఉంది. బ్యాంకింగ్లో మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. పిఓ జాబ్స్ ఉంటాయి, తర్వాత సమ్ అదర్ జాబ్స్ ఉంటాయి, స్పెషలిస్ట్ ఆఫీసర్ అలాంటివన్నీ కూడా మీరు అప్లై చేస్తూ రాయొచ్చు అనమాట. ఇది కాక ఇంకొక ఫైనల్లో ఉన్న ఏంటంటే మీరు ప్రైవేట్ సెక్టార్లో మంచి జాబ్స్ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఫీల్డ్లోకి మీరు ఏదైనా రెఫరెన్స్ ద్వారా మీకు ఒక 5-6 years గ్యాప్ ఉన్నా కూడా కొద్దిగా రెఫరెన్స్ ఉంటే ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యి మీరు కొద్దిగా హార్డ్ వర్క్ అక్కడ మీరు యూపీఎస్సిలో డెవలప్ చేసిన ట్రైట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే ఈజీగా అదర్స్ కన్నా మీరు ప్యాకేజీలో కానీ లెర్నింగ్లో కానీ బీట్ చేసి మంచి పొజిషన్లో ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంత మీరు లెర్నింగ్ చేస్తే అంత గ్రోత్ బాగుంటుంది. మీకు యూపీఎస్సి బ్యాక్గ్రౌండ్లో చదవడం వల్ల లెర్నింగ్ అనేది మీకు కేక్ వాక్, ఏదైనా బాగా చదవగలరు. అందువల్ల మీరు ప్రైవేట్ సెక్టార్లో స్పెసిఫికల్గా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. మనం గ్రూప్ బిలో ప్లాన్ బిగా ఏ విధంగా చూడాలని చూసాము. ప్రతిభా సేతు ఒకటి ఉంది యూపీఎస్సి వాళ్ళది. తర్వాత యూపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్, స్టేట్ పిఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్, ఆర్బీఐ నాబార్డ్, ప్రొఫెసర్, రీసెర్చ్ ఫెలో, ఎన్జిఓస్, యూపీఎస్సి టీచింగ్, ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్, ఎస్ఎస్ఎస్ సిజిఎల్, సిడిఎస్, బ్యాంకింగ్, ప్రైవేట్ సెక్టర్ ఐటీ. సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. మీకు ఇందు ద్వారా కొద్దిగా యూజ్ అయింది అనుకుంటాను. కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.